హలో హాయ్ అందరికీ, నేను మీ హేమాక్షిరావు. వెల్కమ్ బ్యాక్ టు హేమాక్షిరావు ఛానల్. ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ సాబుదానా కిచిడి. ఈ సాబుదానా కిచిడి శివరాత్రి స్పెషల్గా చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ కప్తో 1 కప్ సాబుదానా తీసుకున్నాను. దీన్ని ఫుల్గా తీసుకొని ఇది 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేయాలి. ఇలా వాష్ చేయడం వల్ల దీనిలో ఉండే పిండి బయటికి వచ్చేస్తుంది. ఆ పిండి బాగా క్లీన్ చేయకపోతే మనకి సాబుదానా చేసేటప్పుడు అంటుకున్నట్టు ఉంటుంది. ఇలా క్లీన్ చేసినట్లయితే సాబుదానా విడివిడిగా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకొని ఈ జల్లెడలో నుంచి ఆ పిండి అనేది బయటికి వచ్చేస్తుంది. బాగా 2 to 3 టైమ్స్ కన్ఫామ్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా సాబుదానా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లో నానబెట్టడం కోసం వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని ఈ సాబుదానా ఎంత ఉందో ఆ వాటర్ అందులో వేసేటప్పుడు సాబుదానా మునిగి దానికంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేసినట్లయితే ఈ సాబుదానా ఉప్మా చేసేటప్పుడు అది గమ్ములా అయిపోతుంది, విడివిడిగా రాదు. ఈ సాబుదానా నానబెట్టేటప్పుడు కూడా టైం లేదు అంటే 4 అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చు. లేదు టైం ఉంది, మార్నింగ్ చేసుకోవాలి అంటే నైట్ అంతా నానబెట్టుకున్నట్లయితే బాగుంటుంది. చూసారా ఇక్కడ ఎంత విడివిడిగా వచ్చాయో. అలానే మనకి సాబుదానా ఉప్మాకి మెయిన్ కావాల్సింది ఆలు, పీనట్స్. ఈ పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకొని దానిపైన పొట్టుని తీసి బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత జీరాని ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కట్ చేసిన గ్రీన్ చిల్లీని ఒక 3 లేదా 4 వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక ఆలుని తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. దీనిపైన కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ని కూడా వేసుకోకూడదు, ఎందుకంటే ఇది ఆలు ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది సాల్ట్ని, అందుకోసం కొంచెమే యాడ్ చేయాలి. సాబుదానా వేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసి ఇందులోనే కొంచెం ఆ పీనట్స్ని పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని అందులో వేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం ఉపవాసం ఎక్కువ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఇలా ఉంటారు కదా, తర్వాత తినడానికి ఇలా పూజలు ఇలా అయినప్పుడు ఉల్లిపాయలు ఇలా ఏవి తినరు కదా, అందుకోసం ఇలా చేస్తున్నాను. సింపుల్గా వేగంగా అయిపోతుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత దీనిపైన కొంతసేపు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి చూసిన తర్వాత రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని వేడిగా ఉండేటప్పుడు తింటేనే బాగుంటుంది. ఎంత విడివిడిగా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సాబుదానా కిచిడి ఫాస్టింగ్లో ఎందుకు తింటారు అంటే ఇది చలవ చేస్తుందన్నమాట, అందుకోసం ఇది తింటారు. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా నార్మల్ టైంలో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీరా వేసుకోవాలి. అలానే ఆనియన్స్ ఇలా వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ 2, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫాస్టింగ్ లేదు, నార్మల్ టైంలో తినాలి అనేటప్పుడు ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత
ఇందులో పొటాటోని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పల్లీల్ని ఫ్రై చేసుకొని ఇలా పౌడర్లో చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఆలూల్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇందులో సాబుదానా యాడ్ చేయాలి. ఈ సాబుదానాలో నేను పీనట్ పౌడర్ని కూడా వేసేసి మిక్స్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీనట్ పౌడర్ అనేది సాబుదానా వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కూడా పీనట్ పౌడర్ని వేసుకోవచ్చు, లేదు అందులోనే మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ విడిచిపెట్టాలి. ఇలా విడిచిపెట్టడం వల్ల అవి బాగా మగ్గినట్లు అవుతాయి. ఇలా మిక్స్ చేసి మళ్ళీ క్యాప్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ 2 to 3 మినిట్స్లో ఓపెన్ చేసి చూస్తే పూర్తిగా ట్రాన్స్పరెంట్ అవుతాయి. ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత ఇది రెడీ అయిపోయినట్లేని. ఈ సాబుదానా కిచిడి మనం వేడివేడిగా ఉండేటప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పిల్లల టిఫిన్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.